మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించారు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ 150 పేజీలో ప్రాథమిక నివేదికను అందజేసింది. ఇందులో అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ అల్లర్లలో మొత్తం 1370 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 124 మందిని అరెస్టు చేసి పోలీసులు 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ తెలిపింది. మరోవైపు ముందస్తు ప్రణాళికలో భాగంగానే రాళ్లు కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేయాలని సూచించింది. అల్లర్లపై 2 రోజుల పాటు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు సోమవారం ఉదయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు అనేక కీలక అంశాలు పేర్కొన్నారు. అలాగే పలు సిఫార్సులు కూడా చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు చెలరేగిన ఘర్షణలో మరణాలకు దారి తీసే స్థాయిలో 2 వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్టు సిట్ పేర్కొంది. కర్రలతో, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించిన నరసరావుపేటలో 10, మాచర్లలో 8, గురజాలలో 4 మొత్తంగా 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 కేసులు నమోదు అయినట్టు నివేదికలో పేర్కొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో 728 పాల్గొన్నారన్న ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిలో 396 మందిని గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటివరకు 91 మందిని అరెస్టు చేసినట్టు తెలిపింది. ముందస్తు ప్రణాళికతోనే దాడులు జరిగాయని సిట్ పేర్కొంది. అయితే కేసుల దర్యాప్తు తీరులో లోపాలు ఉన్నాయన్న సిట్ ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే అవకాశంపై సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే హింస జరుగుతుందని తెలిసి కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ డీజీపీకి సమర్పించిన నివేదికలో కొన్ని సిట్ అధికారులు అల్లర్లకు సంబంధించిన కేసులపై ఇకపై పర్యవేక్షణ కొనసాగించనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేలోపు మరో నివేదికను అందజేయనున్నారు. అలాగే జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ విషయాలు ఈ మలుపు టీవీలో ఇచ్చించారు.